హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం వాణి పథకం కింద ఫ్రీ వైఫై లభిస్తుందా? చాలా వీడియోల్లో పోస్టుల్లో కేంద్ర ప్రభుత్వం పిఎం వాణి పథకం కింద ఫ్రీ వైఫై లభిస్తుందని చూపిస్తున్నారు. ఇది నిజంగా 100% ఫ్రీగా ఇచ్చే ఇంటర్నెట్? ఈ ఫ్రీ వైఫై ఎవరికి లభిస్తుంది? ఇంటర్నెట్ ప్లాన్స్ ఏంటి? అసలు ప్రధానమంత్రి అందిస్తున్న ఈ పిఎం వాణి ఫ్రీ వైఫై స్కీమ్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మేజర్ బ్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే దిగున ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. విషయానికి వస్తే పిఎం వాణి అంటే ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ స్కీమ్ 2020 డిసెంబర్ లో ప్రారంభించడం అయితే జరిగింది. పిఎం వాణి ఫ్రీ వైఫై అనేది చాలా వీడియోలో చెప్పినట్టుగా ఇది ఫ్రీ వైఫై అయితే కాదు. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఇంటర్నెట్ ప్యాక్ తో చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కి హై స్పీడ్ డేటా ప్యాక్ అయితే అందిస్తుంది. అయితే వీటి యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పిఎం వాణి పథకానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేస్తుంది. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ని తక్కువ ప్రైస్ లో అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ పిఎం వాణి పథకం ఎలా పనిచేస్తుందంటే, పిఎం వాణి పథకంలో ప్రధానంగా 4 విభాగాలు ఉంటాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి పీడీఓ అంటారు, పబ్లిక్ డేటా ఆఫీసర్. ఈ పీడీఓ కింద చిన్న చిన్న షాపులకు, వ్యాపారాలు చేసే వారికి, టీకేఫ్ షాపులకు వైఫై హాట్స్పాట్ ని సెటప్ చేస్తారు. వాళ్ళు తమ షాపుల్లో వైఫై హాట్స్పాట్ ని ఏర్పాటు చేసి ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే హాట్స్పాట్ ని తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ తో అక్కడికి వచ్చిన కస్టమర్స్ కి ఎవరికైనా ఇంటర్నెట్ సులభంగా అందించవచ్చు. స్టూడెంట్స్ కి, యువతకు ఇంటర్నెట్ చాలా బాగా సులభంగా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి పీడీఓఏ అంటారు, పబ్లిక్ డేటా ఆఫీసర్ అగ్రిగేటర్. పీడీఓ అగ్రిగేటర్ కోటి పీడీఓలను ఒక దగ్గర కనెక్ట్ చేసే సంస్థ. ఇది బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొవైడర్స్ ఉంటారు. వీళ్ళు బ్యాక్ ఎండ్ లో యూజర్స్ వైఫై కనెక్షన్స్ కోసం యాప్స్ ద్వారా యూజర్ లాగిన్, అథెంటికేషన్, యాక్సెస్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఫోర్త్ వన్ సెంట్రల్ రిజిస్ట్రీ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ ని రిజిస్ట్రేషన్ రికార్డ్ కోడాట్ సంస్థ గవర్నమెంట్ డేటాబేస్ ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ పిఎం వాణి ప్లాన్స్ చూసుకున్నట్లయితే 6 రూపీస్ ప్లాన్ లో 1 GB డేటా 1 డే వ్యాలిడిటీతో వస్తుంది. 9 రూపీస్ ప్లాన్ లో 2 GB డేటా 2 days వ్యాలిడిటీతో అయితే రావడం జరుగుతుంది. అలాగే 18 రూపీస్ ప్లాన్ లో 5 GB డేటా 3 days వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. అలాగే 25 రూపీస్ ప్లాన్ లో 20 GB డేటా 7 days వ్యాలిడిటీతో పాటు 49 రూపీస్ ప్లాన్ లో 40 GB డేటా 14 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే 99 రూపీస్ ప్లాన్ లో 1000 GB డేటా 30 days వ్యాలిడిటీతో అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ అనేవి ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి నెట్వర్క్ ప్లాన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో లభిస్తాయి. అయితే పిఎం వాణి స్కీమ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీరు పీడీఓ గా జాయిన్ అవ్వాలి. దీనికోసం వైఫై డివైస్ ప్లస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి. పిఎం వాణి అగ్రిగేటర్ పీడీఓ ద్వారా రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయ్యాక మీ షాప్ లేదా టీకేఫ్ ద్వారా సేవలు అందించి డేటా నమ్మి ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. అలాగే యూజర్ గా కనెక్ట్ అవ్వాలనుకుంటే పిఎం వాణి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పిఎం వాణి పథకాన్ని గ్రాసరీ షాప్, టీ షాప్ అండ్ సైబర్ కేఫ్ ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ చేసేవారు ఈ పీడీఓకి అప్లై చేయవచ్చు. దీనికోసం ఎడ్యుకేషన్ లైసెన్స్ అవసరం అయితే లేదు. ఈ పిఎం వాణి పథకం రిజిస్ట్రేషన్ కి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే రౌటర్ యాక్సెస్ పాయింట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసరికి పిఎం వాణి స్కీమ్ మన దేశంలో 2025 నవంబర్ నాటికి సుమారుగా 4 lakhs వరకు పిఎం వాణి వైఫై హాట్స్పాట్లను అయితే ఏర్పాటు చేసింది. దీనివల్ల చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు, ప్రయాణులకు అందించే తక్కువ ప్రైస్ లో ఇంటర్నెట్ సదుపాయం అయితే పొందవచ్చు. కానీ వైఫై అనేది పూర్తిగా ఫ్రీ అయితే కాదు, ఇది మాత్రం నిజం కాదు. సో ఇది ఫ్రెండ్స్ పిఎం వాణి స్కీమ్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి పిఎం వాణి పూర్తి ఫ్రీ వైఫై అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.